వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఖమ్మం నగరం 39వ డివిజన్లోని మేదరి బజార్లో సంభాద్రి కాళికాదేవి నవరాత్రుల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 3వ వార్షికోత్సవ భాగంగా ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపం వద్ద రైల్వే GRP CI అంజలి ముఖ్య అతిథిగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మాట్లాడుతూ 39వ డివిజన్ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అందరూ బాగుండాలని అమ్మవారిని ప్రార్థించారు. తదుపరి మహా అన్నదాన కార్యక్రమంలో CI అంజలితో పాటు స్థానిక కార్పొరేటర్ మడూరి ప్రసాదులు కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ ఇన్ఛార్జి మడూరి సైదారావు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నవరాత్రుల సందర్భంగా ఈరోజు 39 డివిజన్లో కోన శ్రీనివాసరావు గారు మరియు ఇంకా వాళ్ళ బంధువులు, అదేవిధంగా కార్పొరేటర్ గారు మాడూరి ప్రసాద్ గారు, సైదారావు గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, అమ్మలందరికీ కూడా బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరము ఈ 39 డివిజన్లో చక్కగా వినాయక చవితి మరియు అమ్మవారు నవరాత్రులు ఎంతో చక్కగా వైభవంగా అందరూ కలిసి ఆనందంగా జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అంత ఆటపాటలతో అందరు అమ్మాయిలు కూడా, అమ్మలందరూ కూడా మాలలు ధరించి ఆ అమ్మను ఈ నవరాత్రులు చాలా ఆనందంగా కొలుచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం కూడా అందరూ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. వేలాది మందిలో భక్తులు అందరూ వచ్చి కూడా ఆ అమ్మవారి యొక్క ప్రసాదాన్ని సంతోషంగా తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఇయర్ నాకు ఇక్కడ ఆనవాయితీగా అయిపోయింది. ప్రతి ఇయర్ కంపల్సరీ నేను ఇక్కడ అమ్మవారిని కానీ వినాయకుని కానీ దర్శించుకోవడానికి రావడము చాలా సంతోషంగా ఉంది. కోన శ్రీనికి మరియు కార్పొరేటర్ గారికి, సైదారావుకు, మరి ఇక్కడ ఉన్నటువంటి అమ్మలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా వాళ్ళందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నా పేరు సునీత. ఇక్కడ మేము గత 2 సంవత్సరాల నుంచి అమ్మవారు పెట్టడం జరిగింది. ఇది 3వ సంవత్సరం కాబట్టి మేమందరం కలిసి అందరికీ మంచి జరగాలి అని ఇక్కడ అమ్మవారు పెట్టడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం అన్నదానం, కుంకుమ పూజ, సరస్వతి పూజ అన్ని చేయడం జరుగుతుంది. ఇక్కడ మేము అందరం కలిసి పెట్టుకుంటున్నాం అమ్మవారు కాబట్టి అందరూ మంచిగా ఉండాలని పెట్టుకుంటున్నాం. నా పేరు మడూరి హరిత. ప్రతి సంవత్సరం ఇక్కడ దేవి నవరాత్రులు చాలా బాగా జరుపుకుంటాము. గత 3 సంవత్సరాలుగా అమ్మవారిని పెడుతున్నాము. ప్రతి సంవత్సరం అన్నదానం అయితేంది, కుంకుమ పూజ అయితేంది, సరస్వతి పూజ అయింది. 9 రోజులు చాలా బాగా జరుపుకుంటాము. ఈసారి 11 రోజులు వచ్చాయి నవరాత్రులు, అమ్మ నవరాత్రులు. చాలా బాగా అందరితో కలిసి జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం అందరం ఒక కుటుంబ సభ్యుల లెక్క అంతా చాలా బాగా జరుపుకుంటాము. అమ్మవారి నవరాత్రులు చాలా బాగా చేసుకుంటాము. అన్నదానానికి ఎవరైనా సభ్యులు గెస్ట్ గా వచ్చి అన్నదానాన్ని ప్రతి సంవత్సరం ఎవరో ఒకరి చేత నిర్వహిస్తారు. కార్పొరేటర్ గారు అయితే మిగతా సభ్యులంతా చాలా బాగా సహకరిస్తారు. అన్నదాన కార్యక్రమాలలో అమ్మవారి ఊరేగింపు కూడా చాలా బాగా జరుగుతుంది. 39వ డివిజన్ నుంచి మాట్లాడుతున్నాను. గత మేము ఒక 40 సంవత్సరాల నుంచి వినాయకుడు పెడుతున్నాము. మాకు ఒక అమ్మవారు ఒక రూపంలో వచ్చి గత అమ్మవారిని కూడా పెట్టాలి అని చెప్పి గత మేము 3 సంవత్సరాల నుంచి అమ్మవారిని కూడా పెట్టడం జరిగింది. భక్తులకి ఏ ఇబ్బందులు కలుకోకుండా అన్నదాన కార్యక్రమం చేసుకుంటున్నాం. అలాగే కుంకుమ పూజ కానీ, సరస్వతి పూజ కానీ భక్తులకి ఏ చికాకులు, ఏ ఇబ్బందులు లేకుండా అమ్మవారి కృపకి మంచిగా ప్రాక్తిగా వరంలో మేదర్ బజార్ 39వ డివిజన్ తరపు నుంచి అందరికీ భక్తులందరికీ ఉత్సవ కమిటీ శ్రీ కాళికాదేవి ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో అందరం కలిసి భక్తులకి మంచిగా వచ్చి అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసి వెళ్ళవలసిందిగా ప్రాప్తి. నమస్కారం. మీడియా వాళ్ళకి అందరికీ మా కమిటీ తరఫున దుర్గా భవాని తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఈ నవరాత్రి ఉత్సవాలు ద్వితీయ సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం ఈ కార్యక్రమాలు మా సతీష్, సునీత, సీను, అమ్మాయి పేరు ఇంకో సతీష్, 2 సతీష్లు, కోనా సీను వాళ్ళ అమ్మాయి పేరు సరోజిని, వెంకటేశ్వర అందరూ అందరి సహకారంతో భారీ ఎత్తున కార్యక్రమాలు చేద్దాం. 3వ సంవత్సరం సందర్భంగా నేను మాత్రం చాలా సంతోషంగా అందరూ కూడా వచ్చారు. కార్పొరేటర్ కానీ అందరి తరఫున అభినందనలు, శుభాకాంక్షలు. అమ్మవారి తరఫున నవరాత్రి శుభాకాంక్షలు, దసరా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే నేను 35 సంవత్సరాలు దీక్ష తీసుకున్నా. 2 ఇయర్స్ నుంచి 35 సంవత్సరాలు నవరాత్రులు 11 రోజులు, అర్ధ నవరాత్రి అంటే 11వ రోజు, 21 రోజు, తర్వాత దీక్ష 31 రోజు, 41 రోజు, మొత్తం 41, 21,
నవరాత్రులు మొత్తం 3 సార్లు సంవత్సరాలు 3 సార్లు తీసుకునేవాడిని. 30 సంవత్సరాలు తీసుకున్నా. చాలా చాలా పవర్ అమ్మవారు అంటే. చాలా స్నానాలు చాలా శుభ్రతగా అమ్మవారు పూజలు చేయాలి. శుభ్రత లేకపోతే చాలా మంటలు వస్తాయి, ఒంటిలో మంటలు వస్తాయి. ఒకసారి చాలా తేడా వచ్చింది. నేను 2 years అప్పుడు మంట వచ్చింది. ఆ ఖానాపురం అమ్మవారి దీక్షలో ఉన్నప్పుడు మంట వస్తే మళ్ళీ స్నానం చేసి పూజలు చేసిన తర్వాత మంట చాలా నిష్ఠ ఉండాలి అమ్మవారు అంటే. ఇంకో విషయం అందరికీ శుభాకాంక్షలు. ఇంకోటి ఖమ్మం దుర్గా భవాని మాతకి జై, దుర్గా భవాని మాతకి జై, శక్తి జై, భవాని జై, అంబా భవాని మాతకి జై, వడమాత ఊరుగల మాత కలగత కాళీ మాతకి జై, దుర్గా భవాని మాతకి జై. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.